జగన్మాత అయినటువంటి లలితాదేవి ఇచ్ఛాశక్తిగా ప్రకాశిస్తుంటే ఆ తల్లి యొక్క జ్ఞానశక్తి స్వరూపమే శ్యామల అని చెప్పబడుతుంది. క్రియాశక్తి స్వరూపం దండనాథ అని చెప్పబడుతుంది. ఆ శ్యామలాదేవి యొక్క స్వరూపాన్ని కాళిదాస మహాకవి మొదలైన వారు తపస్సు చేత సాక్షాత్కరింపజేసుకున్నారు. ఆ తల్లి దయ వల్ల సాహిత్య పుష్టిని పొంది మహాకవి అయ్యారు. ఎవరికైనా మేధాశక్తి జ్ఞానము ప్రసాదించగలిగే శక్తి శ్యామల ఉపాసనలో ఉంది. అటువంటి ఆ శ్యామల యొక్క దివ్య వైభవం లలితా సహస్రనామాల్లో అనేక చోట్ల ప్రస్తావన చేయబడుతుంటుంది. గేయ చక్ర రథారూఢ మంత్రిని పరిసేవిత అనేటువంటి నామం శ్యామలాదేవికి సంబంధించిన నామం. ఆ శ్యామలాదేవి యొక్క చక్రము గేయ చక్రం అని చెప్పబడుతుంది. గేయము అంటే నాదం, నాద చక్రం. ఈ నాదమే స్వరముగా పదముగా వ్యక్తమవుతుంది. పదాలుగా అక్షరాలుగా వ్యక్తమైనప్పుడు సాహిత్యం అనిపించుకుంటుంది. స్వరాలుగా వ్యక్తమైనప్పుడు అది సంగీతం అవుతుంది. ఈ సంగీత సాహిత్యములు రెండూ కూడా విద్యారూపములు. ఆ విద్యారూపమైనటువంటి తల్లియే